తిరుమల అనగానే మనకు గుర్తొచ్చేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. దాని తర్వాత గుర్తొచ్చేది తిరుపతి లడ్డు. ఎవరైనా తిరుపతి వెళ్ళారు అని తెలిస్తే మనం మొదటగా అడిగేది స్వామివారి ప్రసాదమైన లడ్డు ప్రసాదమే. అటువంటి తిరుపతి లడ్డు చరిత్ర ఈనాటిది కాదు, దాదాపు 300 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. అసలు తిరుపతి లడ్డు ప్రసాదం స్వామివారి ప్రసాదంగా ఎప్పుడు మొదలైంది? ఈ లడ్డు ప్రసాదం ముందు ఏ ప్రసాదం ఉండేది? ఇప్పుడు చూద్దాం. తిరుపతి లడ్డు తినే ముందు ఎక్కడున్నా సరే కాలికున్న చెప్పులు తీసి మరీ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తాం. తిరుపతి లడ్డు మీద మనకున్న భక్తి అలాంటిది. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ప్రధానమైంది. తిరుపతి లడ్డుకున్న ప్రాముఖ్యత మరి ఏ ప్రసాదానికి లేదంటే అతిశయోక్తి ఏమీ కాదు. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాలలో తిరుపతి లడ్డూదే తొలి స్థానం. చరిత్రను మనం గమనిస్తే తిరుపతి లడ్డూకి 300 సంవత్సరాల పైన చరిత్ర కలిగి ఉందని చాలా గ్రంథాల్లో వివరించబడింది. 15వ శతాబ్దం వరకు కొండపైన భక్తులకి ఎటువంటి భోజన సదుపాయం ఉండేది కాదు. స్వామివారికి నైవేద్యం పెట్టిన సమయంలో మాత్రమే ప్రసాదం భక్తులకి పెట్టేవారు. భక్తులకి అందజేసే ప్రసాదాన్ని తిరుపొంగు అనేవారు. స్వామివారి ప్రసాదాలు లడ్డు కన్నా ముందు అప్పం, వడ, అత్తిరసం, మనోహర పడి అనే ప్రసాదాలని భక్తులకి పెట్టేవారట. వీటిలో వడ తప్ప మిగతావేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. ఆ కాలంలో దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించారు. 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మహంతుల ద్వారా తీబొందిని పెట్టేవారు. ఈ తీబొంది 1940 నాటికి లడ్డూగా మారింది. లడ్డు వచ్చిన తర్వాత క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు సంపాదించుకుంది. ప్రస్తుతం దాదాపు రోజుకి 3 నుంచి 4 లక్షల లడ్డూలు తిరుపతిలో తయారు చేస్తారు. అంతేకాకుండా మన తిరుపతి లడ్డూకి భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరు అనుకరించకూడదు అని అర్థం. ఒకవేళ ఈ లడ్డు ఎవరైనా తయారు చేయాలని ప్రయత్నిస్తే చట్టరీత్యా శిక్ష తప్పదు. ఈ లడ్డూ తయారీ అనేది చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారి నామం జపిస్తూ తయారు చేస్తారు.